నమస్తే. కోటి సంతకాలు సామాన్యమైన వ్యవహారం కాదు. 4,10,00,000 మంది ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లున్నారు. అందులో 1/4 ఆఫ్ ఓటర్స్ దగ్గర నుంచి సంతకాలు. వాళ్ళు ప్రజలు, వాళ్ళలో ఓటర్స్ అనే మాట ఎందుకు అనాల్సొస్తుందంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ మెడికల్ విద్యకు సంబంధించి మెడికల్ విద్య ప్రైవేట్ పరం అయితే రాష్ట్రంలో నెలకొనే సంక్షోభం గురించి, ఇది సంక్షోభమే, గురించి సెన్సిటైజ్ చేయడానికి కోటి సంతకాల సేకరణ జరగాలని, దాన్ని వచ్చే నెలలో గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారికి ఆ కోటి సంతకాలు సేకరించిన వినతి పత్రం సమర్పించాలని వైఎస్ఆర్సీపీ అధినేత నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదొక ఎత్తు. రెండోది 9వ తేదీ అంటే రేపు మాకవరపాలెంలో ఆయన సందర్శించాల్సిన మెడికల్ కాలేజీ, నర్సీపట్నం మెడికల్ కాలేజీ అంటే పక్కనే మాకవరపాలెం. దానికి జీవో లేదు, కట్టడాలు లేవని చెప్పి గౌరవ స్పీకర్ గౌరవ ఎన్ఏ పుత్రుడు గారు చెప్పిన దరిమిలా, ఆయన ఛాలెంజ్ విసిరిన దరిమిలా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాలనుకున్నారు. విజయవాడ నుంచి వైజాగ్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు బై రోడ్ వెళ్ళాలని. అయితే ఇక్కడే చిక్కుముడి. అటు అనకాపల్లి ఎస్పీ గారు సిన్హా గారు, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ గారు ఇద్దరు కూడా అంటే రెండు వేరు కారణాలు చెప్తున్నారు. ఒకటేంటంటే ఆయన Z+ కేటగిరీ భద్రత ఉంది ఆయనకి మేము భద్రత కల్పించలేము. కారణాలు ఏంటంటే 63 కిలోమీటర్లు రోడ్ షో అంటే రోడ్డు పొడుగుతా ఎలాంటి ఇబ్బంది అయినా ఆయనకి కలగచ్చు. అందువల్ల మేము భద్రత కల్పించలేము ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి అక్కడ హెలికాప్టర్లో మాకవరపాలెం వెళ్ళాలి అని చెప్పి సూచించారు. ఒకటి. రెండోది పోలీస్ కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏదో ఉందిట. బహుశా వారికి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుంది ప్రభుత్వానికి. ఇది మెడికల్ కాలేజీల వ్యవహారం, ఇదేదో జనాలకిను పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి సో దీని మీద పెద్ద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా పోలీస్ కమిషనర్ గారి చేత ప్రభుత్వం చెప్పించింది. ఏమని? ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉన్న కారణంగా వారికి మేము భద్రత కల్పించలేం. అంటే టెక్నికల్లీ స్పీకింగ్ ఇటు ఎస్పీ గారు చెప్పినా, అటు పోలీస్ కమిషనర్ గారు చెప్పినా రీజన్స్ ఓకే, టెక్నికల్గా ఓకే. బట్ దీని వెనకాల ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఫాలోయింగ్. 60 కిలోమీటర్ల పొడుగుతా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో వచ్చి జనాలు కలుసుకుంటారో, లేకపోతే అభివాదం చేయడానికి రోడ్ల మీద గుమికూడతారో, ఈ సంఖ్య చూస్తే రేపొద్దున ఏమన్నా రిపర్కషన్స్ ఎక్కువ అవుతాయేమో, విపరిణామాలు ఉంటాయేమో. ఇది పేరుకు చూపిస్తుంది ఏంటి? తొక్కిసలాటలు జరగచ్చు అని. కరూరు సంఘటన కూడా దృష్టిలో పెట్టుకొని బహుశా వారు టెక్నికల్లీ దే ఆర్ కరెక్ట్. అంటే సాంకేతికంగా అందుకని వాళ్ళు చాలా సాంకేతికపరమైన అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. అటు ఇంటర్నేషనల్ మ్యాచ్, ఇటేమో 60 కిలోమీటర్ల రోడ్ షో. బట్ వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు, మేము ఆల్రెడీ పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చాం, ఇప్పుడు రాత్రికి రాత్రి మేము పర్మిషన్లు ఇవ్వలేమని చేతులు ఎత్తేయడం, అలాగే మాకు వీలు కాదని ప్రత్యామ్నాయాలు సజెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, జరిపి తీరతాం, రోడ్ షో జరిగి తీరుతుంది అని చెప్పేసి మాజీ మంత్రి కన్నబాబు గారు నిన్న వైజాగ్లో మీడియాకి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్ష నేత ఓకే, వాళ్ళ దృష్టిలో పులివెందుల ఎమ్మెల్యే, కూటమిలో ఉన్న 3 పార్టీలకు ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే, ప్రజలకు ఆయన ప్రతిపక్ష నేత. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన ఇనిషియేటివ్. ఏది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదన తర్వాత దాన్ని మెటరలైజ్ చేసుకోవడం కోసం 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చిన తర్వాత మధ్యలో 2 ఏళ్ల కరోనా కారణంగా ఒక 5-6 మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. 2వ సంవత్సరంలోకి స్టూడెంట్స్ ఎంటర్ అయ్యారు కూడా. మిగిలిన 10ని ఏంటంటే ప్రైవేటైజ్ చేసేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. పీపీపీ మోడ్, ప్రైవేట్కి పీపీపీకి తేడా తెలియదు అని చెలుకుతులు విసరటం. సో తేడా తెలియని వాళ్ళందరూ యువతలు ఉన్నారు, తేడా తెలిసిన జ్ఞానులందరూ అటు ఉన్నారని చెప్పేసి మాట్లాడటం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మొన్న గౌరవ స్పీకర్ గౌరవ ఎన్ఏ పుత్రుడు గారు ఏమంటారు, అసలు జీవో ఉంటే కదా కాలేజీ ఉండటానికని. సరే, జీవో ఉందో కాలేజీ ఉందో, జీవో ఉండి కాలేజీ లేదో, జీవో లేకపోయినా కాలేజీ ఉందో చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అక్కడికి. సో ఆ క్రమంలో మరి మీకు ఎందుకు భయం? ఆయన వెంబడి జనం వస్తారనా? జనం ఖచ్చితంగా వస్తారు. ఎవరు ఆయన సమీకరించాల్సుకున్న అవసరం ఏం లేదు. కారణం ఏంటంటే, సమీకరించుకోవాల్సిన అవసరం లేదంటానికి గల కారణం ఏంటంటే, ఆల్రెడీ ఈ రూట్ మ్యాప్ ఆయన డిసైడ్ అయ్యారు. పైగా ఎవరు దీన్ని అడిగి మరీ పిలిపించుకుంది? ఎవరు? గౌరవ స్పీకర్ గౌరవ అయ్యన్న పాత్రుడు గారు. ఏమని ఛాలెంజ్ చేశారు, ఆ జీవో ఉంటే కదా మెడికల్ కాలేజ్ ఉండటానికని. సరే, జీవో ఉందో మెడికల్ కాలేజ్ ఉందో అక్కడికి వచ్చి చూపిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. ఆయన మానాన ఆయన ఏదో వేరే ఉద్యమ కార్యాచరణ చేసుకుంటున్నారు, ఎలా ఆందోళనలు ఏమేం చేయాలి అంశాల మీద.
ఈ లోపల నర్సీపట్నం నుంచి మరి అయ్యన్న పాత్రుడు గారు గౌరవ స్పీకర్ గౌరవ అయ్యన్న పాత్రుడు గారు కబురు పెట్టారు కాబట్టి వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఆయనేమో ఫ్లైట్‌లో వైజాగ్ దాకా వచ్చి అక్కడి నుంచి బై రోడ్ నర్సీపట్నం వెళ్తానంటే పోలీసులు భద్రతా కారణాలు చూపిస్తున్నారు. జెడ్+ కేటగిరీ ఉన్న నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి వాళ్ళ భాషలో పులివెందుల ఎమ్మెల్యేకి మరి భద్రత ఆహ్, ఆహ్, కల్పించలేకపోవడం అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఏమి యాంటిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు కరూరులో విజయ్ టీవీకే అధినేత విజయ్ ఏర్పాటు చేస్తుంది సభ. ఇది సభ కాదు. రోడ్ షోలో వెళ్తున్నారు. సభలో తొక్కిసలాట జరిగింది. మరి ఆ మాటకొస్తే గుంటూరులోను, కందుకూరులోను కూడా తొక్కిసలాట జరిగి మరి కందుకూరులో జనాలు చనిపోయారు. అండ్ ఇంకొక చోట అయితే పోలీసుల మీద ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు గారు గౌరవ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మరి వారు ఏర్పాటిన సమయంలో పోలీసుల మీద రాళ్ళు రువ్వారు. దాడి జరిగింది. ఆ పర్మిషన్లు ఏమి ఆపలేదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఈయన మెడికల్ కాలేజీకి వెళ్తానంటేనే ఇంత ఉలికిపాటు ఎందుకు? సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వం ఆహ్, ఈ భద్రతా కారణాలు చూపించడం ద్వారా సూపులో పడిందేమోనని అనుమానం వస్తుంది. ఎందుకంటే కారణం కూడా మనం మాట్లాడాలి. కారణం చెబితే ఇక్కడ ఆహ్, వాళ్ళకుండే అనాలిసిస్ వాళ్ళకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిపక్ష నేతని మనం అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాము? ఆయనకి భద్రత కల్పించలేకపోతే మళ్ళీ విమర్శలొస్తాయి, ఆరోపణలొస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఆయన హెలికాప్టర్‌లో అక్కడికెళ్ళాలట. ఎవరికీ తెలీదండి ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు గంట గంటకి మారిపోతున్నాయి. పైగా భారీ వర్షపాతం సూచన. ఇక్కడ ఆడ్ వెదరు, రఫ్ వెదర్‌లో హెలికాప్టర్‌లో ప్రయాణించడం మాజీ ముఖ్యమంత్రికి ఎంతవరకు శ్రేయస్కరం? అది ఏ మేరకు రక్షణ ఇస్తుంది? దీని మీద మాట్లాడాలిగా. దీని మీద ఎందుకు మాట్లాడట్లా? ఈ అంశం కూడా వైసీపీ నేతలు లేవనెత్తారు. బట్ పోలీస్‌కి ఏంటంటే స్టబర్న్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి హైయర్ అప్స్ నుంచి. సో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని చాలా పరిమిత ప్రజల మధ్య మాత్రమే దాన్ని కుదించేలాగా ఏర్పాటు చేయండి. ఎక్కడా కూడా ఏంటంటే రోడ్ షోలకి అనుమతి ఇవ్వకపోవడం. రేపొద్దున మరి నర్సీపట్నం కూడా ఎంతమంది వెళ్ళి ఇలా ఇంతమంది వెళ్తాం, 50 మంది వెళ్తాం, 100 మంది వెళ్తాం అని చెప్పేసి ఇవాళ ఏమన్నా కొత్తగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినా అలా వెళ్ళే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తాం. ఎక్కువ మంది వెళ్ళటానికి లేదు. లోకల్స్ మాత్రమే ఉండాలి. ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా రావచ్చు. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇంతకుముందు ఇచ్చినట్టే. ఇంతకుముందు ఆయన 4 పర్యటనలప్పుడు కూడా 50 మందితో వెళ్ళండి, 100 మందితో వెళ్ళండి, 150 మందితో, 200 మందితో వెళ్ళండి అని. సరే ఇవన్నీ గమనిస్తోంది. కేంద్రంలో బీజేపీ కూడా గమనిస్తోంది. తమాషా ఏంటంటే ఇంత చేటు ప్రైవేటు పరానికి సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరానికి సంబంధించి ఇంత చేటు వ్యవస్థ నడుస్తుంటే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యయాదవ్ గారు ఎక్కడ మాట్లాడట్లా ఆయన. ఆ రోజు ఏదో మాట్లాడేసి ఊరుకున్నారు. ఎవరు మేము ప్రభుత్వంలోకి వస్తే కనుక ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసేస్తామని చెప్పేసి స్పష్టంగా సీఎం హోదాలో ఆయన శాంక్షన్ చేయించుకున్న మెడికల్ కాలేజీలని ఇప్పుడు సీఎం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఒకవేళ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తే ఆ టెండర్లను మేము రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని మీద సత్యయాదవ్ గారు మాట్లాడుతూ మీ తాత కూడా చేయలేరు. ఒక డెకోరం మెయింటైన్ కావాల్సిన పొజిషన్ మంత్రి అంటే దానికి ఏదైనా డెమోక్రటిక్గా మాట్లాడచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈయన ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. డెమోక్రటిక్గా మాట్లాడుకోవచ్చు. తాతలు తండ్రుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే ఈ ప్రక్రియకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటనేది రేపు మాకు వారి పాలనలో తెలుస్తుంది. మొత్తానికి ఏంటంటే హై టెన్షన్ రేపు వైజాగ్లో అన్డౌటెడ్గా.